Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన మ్యాథ్స్ ఎల్ఈక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి నేను. ఫోర్త్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ సిలబస్ వచ్చేసి ఆల్జీబ్రా. ఓకేనా, ఆల్జీబ్రా ఈ సిలబస్ అనేది ఏ యూనివర్సిటీ వాళ్ళకున్నా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా, ఇప్పుడు యూనిట్ 1. ఓకేనా, యూనిట్ 1 పేరు వచ్చేసి గ్రూప్స్. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. లాంగ్ క్వశ్చన్స్ అండి ఇవి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటి. ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ఏ సబ్సెట్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఇఫ్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లాయిస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ ఏమంటుండంటే ఈ హెచ్ అనేది సబ్సెట్ దేనికి, గ్రూప్ జీకి. అయితే ఏం చేయమంటుండంటే ఈ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీగా ప్రూవ్ చేయమంటుండు. అంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, అంటే హెచ్ అనేది జీలో ఒక సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం మనం. ఇప్పుడు ఒక హెచ్ అనేది సబ్ గ్రూప్గా ప్రూవ్ చేయాలంటే మనకు 4 ప్రాపర్టీలు సాటిస్ఫై కావాలి. ఓకేనా, 4 ప్రాపర్టీస్. అందులో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ. ఇప్పుడు లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఫర్, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇన్వర్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకి ఇంప్లాయిస్ అని ఒకటి ఇచ్చింది కదా, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ బి ప్లేస్లో బి ఇన్వర్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, ఏ ఇంటూ బి ప్లేస్లో బి ఇన్వర్స్, మళ్ళీ ఒక పైన పవర్ ఇన్వర్స్ ఉంది. ఓకేనా, బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు బి ఇన్వర్స్ మళ్ళీ ఓల్ ఇన్వర్స్ ఉంది కదా, ఈ ఇన్వర్స్ మల్టిపుల్ అవుతూ 1 అవుతుంది. అప్పుడు 1 బి పవర్ 1 అంటే బి, ఏబి బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ఇది క్లోజర్ ప్రాపర్టీ. ఈ హెచ్ అనేది హెచ్ సాటిస్ఫైస్ క్లోజర్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకేనా, సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఐడెంటిటీ ప్రాపర్టీ. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఫర్, ఇప్పుడు బి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకి ఎంప్లాయీస్ అని ఒకటి వచ్చిందిగా, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ బి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏ ఇంటూ బి ప్లేస్లో ఏ ఓల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఈ అండి. ఈ అంటే ఏంటి, ఐడెంటిటీ కదా. ఈ బిలాంగ్స్ టు హెచ్. ఐడెంటిటీని మనం ఈతోని డినోట్ చేస్తాం. ఓకేనా, ఈ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ హెచ్ సాటిస్ఫైస్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకేనా, సెకండ్ ప్రాపర్టీని కూడా హెచ్ అనేది సాటిస్ఫై చేసింది. ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి, వీడియోని చూస్తున్నారు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ అండి, ఇన్వర్స్ ప్రాపర్టీ. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ ఫర్, ఇక్కడ ఏంటంటే ఏ ప్లేస్లో ఈని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీస్ అని ఇచ్చింది కదా మనకు, ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ ఈ ఏ ప్లేస్లో ఈని సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఐడెంటిటీని. ఈ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ ఈ అంటే ఐడెంటిటీ వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది. 1 ఇంటూ బి ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ ఇన్వర్స్, ఓకేనా, బికి ఇన్వర్స్ కాబట్టి ఇన్వర్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది. దేర్ ఫోర్ హెచ్ సాటిస్ఫైస్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ ఫోర్త్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ లెట్ ఏ కామా బి కామా సి, అసోసియేటీలో 3 ఉంటాయి వేరియబుల్స్. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు హెచ్. సో ఏ కామా బి కామా సి ఆల్సో బిలాంగ్స్ టు జీ అన్నట్టు. హెచ్ గ్రూప్లో ఉండేటివి జీ గ్రూప్లో కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు వీటిని మనం ఏ కామా బి కామా సి ఉంది కదా బిలాంగ్స్ టు హెచ్లో, మనం ఏ ఇంటూ బీసీ ఒక దగ్గర రాసుకున్నాం. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ జీలో ఉన్నాయి కదా ఏ కామా బి కామా సి, ఇందులో ఏబి ఒక దగ్గర రాసుకొని ఇంటూ సి. ఇప్పుడు ఈ రెండు ఈక్వలే కదండి, ఏ ఇంటూ బీసీ
ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఇంటూ సి. ఈ రెండు ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిఏ వస్తాయి మల్టిప్లై చేస్తే. సో హెచ్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా, హెచ్ గ్రూప్లో ఉండేటివి జీ గ్రూప్లో ఉండేటివి మల్టిప్లై చేస్తే సేమ్ వచ్చాయి అనుకోండి, దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. సో హెచ్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఈ 4 ప్రాపర్టీలు హెచ్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇది హెచ్, దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకేనా, మనం ప్రూవ్ చేయమన్నది ఇదే, హెచ్ అనేది జీకి సబ్ గ్రూప్ అవునా కాదా అని ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేసాం. ఓకేనా, దట్స్ ఇట్. సెకండ్ ప్రాబ్లం నేను అప్లోడ్ చేస్తాను వెరీ సూన్. ఓకే, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.